వ్యూ పోర్ట్ అనేది వర్కింగ్ ఏరియా. ఇక్కడ మనం చూస్తుంది పర్స్పెక్టివ్, ఇది గ్రిడ్. ఈ వ్యూ పోర్ట్ గురించి చెప్పాలంటే ఈ వ్యూ పోర్ట్కి సెపరేట్ మెనూ ఉంటుంది. ఇక్కడ వ్యూ పోర్ట్కి సంబంధించిన అనేక ఆప్షన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇందులో మనం యాక్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఏ వర్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ యాక్సెస్ మనకి ఇండికేటర్స్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ అనే ఇండికేటర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అలానే మనం ఏ యాంగిల్లో ఉన్నాము అనేది తెలుసుకోవాలన్నా లేదా వ్యూస్ని మార్చుకోవాలన్నా ఇక్కడ మనకు కీబోర్డ్ కనబడుతుంది. ఈ క్యూబ్లో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఇమీడియట్గా వ్యూని ఫ్రంట్కి లేదా రైట్కి లేదా బ్యాక్కి లేదా బాటమ్, టాప్ వ్యూ లేదా ఇవేమీ కాదనుకున్నప్పుడు మళ్ళీ డిఫాల్ట్గా హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డిఫాల్ట్ వ్యూకి వచ్చేస్తాం. అలాగే ఈ వ్యూని మనం కెమెరా టూల్స్తో కూడా మనకి కావాల్సిన యాంగిల్లో మార్చుకుంటూ ఉండొచ్చు. ఉదాహరణకి పాలిగాన్ టూల్స్లో క్యూబ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ థంబల్ టూల్ అంటే కెమెరా ఇక్కడ కనబడుతున్నవన్నీ కెమెరా టూల్స్, ఈ 4 కెమెరా టూల్స్. వీటిని ఉపయోగించి మనం ఈ వ్యూ పోర్ట్లో మనకు కావాల్సిన యాంగిల్లో కెమెరాని రొటేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫస్ట్ థంబల్ టూల్ ఉపయోగించి మనం ఎటైనా కానీ ఈ కెమెరాని రొటేట్ చేస్తూ ఉండొచ్చు. మనకు వర్క్ చేసేటప్పుడు ఏ వ్యూలో కావాల్సి వచ్చినా ఆ వ్యూలో వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ట్రాక్ టూల్ అంటే సైడ్కి కానీ టాప్ బాటం కానీ జరుపుకోవటం అలా ఉపయోగపడుతుంది. అలానే డాలీ టూల్ అంటే వెనక్కి ముందుకి. అదేవిధంగా జూమ్ టూల్ అనేది మనం మామూలుగా అన్ని సాఫ్ట్వేర్లో ఉండే టూలే జూమ్ టూల్. మనకి కలరా కానీ ఫోటోషాప్లో కూడా జూమ్ టూల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అదే జూమ్ టూల్ ఉపయోగపడుతుంది. ఈ వ్యూ పోర్ట్లో ఉండే మెనూ గురించి తెలుసుకుందాం. ఈ మెనూలో ముఖ్యంగా ఉపయోగపడే కొన్ని ఆప్షన్ల గురించి ఇక్కడ నేను చెప్తాను. వ్యూ, షేడింగ్, లైటింగ్, షో, రెండరర్, ప్యానల్స్, ఇది మెనూ. ఇందులోకి వెళ్తే సెలెక్ట్ కెమెరా అంటే వ్యూ పోర్ట్లో మనం అనేక కెమెరాలని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్లో మన కెమెరా టూల్స్ అని ఉంటాయి, కెమెరాలు అని ఉంటాయి. ఈ కెమెరాలు మనం క్లిక్ చేయడం ద్వారా మన కెమెరాలని సెట్ చేసుకోవచ్చు. ఆ కెమెరాలు అనేక రకరకాల కెమెరాలు ఇందులో మనం సెట్ చేస్తాము. అందులో పలానా కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రీవియస్ వ్యూ అంటే ఇప్పుడు మనం ఈ థంబ్నెయిల్ టూల్ కానీ ఏదైనా కెమెరా టూల్స్ ఉపయోగించి వ్యూస్ని అటు ఇటు మనం మార్చుకుంటూ ఉంటాము. మార్చుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇంతకుముందు చూసిన వ్యూలో వాళ్ళు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. ఆ వ్యూకి మనకు కావాలని ఇమీడియట్గా కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ప్రీవియస్లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి ప్రీవియస్ వ్యూ కొట్టినప్పుడు ఇందాక ఉన్న వ్యూ ఇది. అదే నెక్స్ట్ వ్యూ దాని తర్వాత ఉన్న వ్యూ ఇది. తర్వాత డిఫాల్ట్ వ్యూ అంటే ఫస్ట్లో ఎలాగైతే ఎలాగ ఉందో ఆ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే ఇమీడియట్గా మనం మార్పులో వర్క్ చేసుకుంటా ఉన్న పొజిషన్లో అనుకోకుండా ఇంతకుముందు వ్యూ కావాల్సి వచ్చింది కాదు, తర్వాత స్టెప్లుగా కానప్పుడు అంటే షార్ట్ కట్ లాగా మనం వర్క్ చేసుకునేటప్పుడు షార్ట్ కట్స్ టైపులో ఉపయోగపడతాయి. మళ్ళీ ఎత్తుక్కోకుండా వెనక్కి వెళ్ళేటట్టు అన్నప్పుడు సింపుల్ షార్ట్ కట్ టైపులో ఉపయోగపడతాయి. కెమెరాని రొటేషన్ చేసుకోవడం. లుక్ ఎట్ సెలెక్ట్ ఇవి వచ్చేటప్పటికి ఈ ఆప్షన్ల 3 ఇప్పుడు మనం జూమ్ చేస్తూ ఉన్నప్పుడు
అటు ఇటు జరిగిపోయి కెమెరా తిరిగి ఎటైనా వెళ్ళిపోయినప్పుడు ఆబ్జెక్ట్ కనపడకుండా డిస్ప్లే అవ్వకుండా ఉంటాయి కొన్ని ఆబ్జెక్ట్లు. అలాంటి సందర్భంలో ఫ్రేమ్ ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ వ్యూ పోర్ట్లో ఏమైతే ఆబ్జెక్ట్లు ఉన్నాయో అన్నీ మనకి డిస్ప్లేలోకి వచ్చేస్తాయి. అలాగే ఇలా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్పేర్ అటు ఇటు రొటేట్ చేద్దాం దీన్ని. ఒక సందర్భంలో ఆబ్జెక్ట్ కెమెరా ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాయి. మనం వర్క్ చేస్తున్న సందర్భంలో ఒక్కోసారి రొటేషన్లో కనపడకుండా పోవచ్చు. ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం, లుక్ ఎట్ సెలెక్షన్. ఏదైనా అవుట్లైనర్లో ఈ ఆబ్జెక్ట్లు మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లన్నీ ఆ ఆబ్జెక్ట్ లిస్ట్ రావాలంటే ఇక్కడ విండోస్లో అవుట్లైనర్ అని ఉంటుంది. ఈ అవుట్లైనర్లో మనకి ఈ పోర్ట్లో ఏమైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్లు లిస్టెడ్ ఉంటుంది. వాటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ నుంచి మనం వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మన పీస్ స్పేర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అది మనకి డిస్ప్లేలో లేదు. ఆ డిస్ప్లేలో లేనప్పుడు దాన్ని మనం ఇమీడియట్గా మన కెమెరాలో వ్యూలోకి మనకు కనపడే డిస్ప్లేలోకి తీసుకురావాలి. అది ఎక్కడో ఉంది అనుకున్నప్పుడు లుక్ ఎట్ సెలెక్షన్, మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దాన్ని చూపించుకున్నప్పుడు ఇమీడియట్గా అది మనకి వ్యూ చేస్తుంది. అదేవిధంగా మొత్తం సెలెక్ట్ చేసాము. సేమ్ ప్రొసీజరు ఫ్రేమ్ సెలెక్షన్ ఏవైతే సెలెక్ట్ చేసామో అంటే కెమెరాని మనం ఉపయోగించుకోవడానికి ఎన్ని షార్ట్ కట్లా యూ అంటే మనం ఈ వ్యూ పోర్ట్లో ఉండే ఆబ్జెక్ట్ని కెమెరా ఎట్లా చూడటం ఎట్లాగా అనే దాంట్లో కూడా మనం యూని ఎలా మనకు అందుబాటులో షార్ట్ కట్లుగా ఉపయోగించుకొని వర్క్ చేసుకునేటప్పుడు ఈ కెమెరా టూల్స్ లాగా యూ పోర్ట్లో కెమెరా టూల్స్ ఉపయోగపడతాయి. అలాగే కెమెరా టూల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందాక మనకి ఇక్కడ పైన 4 కెమెరా టూల్స్ కూడా మనకి ఉన్నాయి షార్ట్ కట్ లాగా. అవే ఇక్కడ మనకి కెమెరా టూల్స్లో థంబ్నెయిల్, ట్రాక్, డాలీ, జూమ్, ఇంకా అదనంగా అవి కాక ఇంకొక 5 ఆప్షన్లు ఇంకా అదనంగా ఇక్కడ మనకి ఉంటాయి. అవి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే జనరల్గా మాత్రం ఈ 4 ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు ఈ 5 టూల్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇమేజ్ ప్లేన్ అంటే ఇక్కడ మనం వ్యూ పోర్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక ఇమేజ్ని ఏర్పాటు చేద్దాం. ఇంపోర్ట్ ఇమేజ్. ఇక్కడ ఒక ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను. అదే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని పెట్టుకొని ఆ ఇమేజ్లో మనం వర్క్ చేస్తున్నట్టుగా అయినా ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కెమెరా టూల్ థంబ్నెయిల్ టూల్ని ఉపయోగిస్తున్నాను. ఇది ఉపయోగించి థంబ్నెయిల్ టూల్ని ఉపయోగించి రొటేట్ చేసి మళ్ళీ ట్రాక్ టూల్ని ఉపయోగించి అట్లా ఇక్కడ గ్రిడ్ ఉంటారు. షో అని గ్రిడ్లో ఉంటుంది. గ్రిడ్ ఆపేద్దాం.